అండి. హలో. ఎలా ఉన్నారు? ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. సో 26 ఇయర్స్లోనే మీరు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ని గ్రహించారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే 3 times షార్ట్ లిస్ట్ అయ్యాక 4th time మీకు వచ్చేసింది. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆనందంగానే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా రాయడం మొదలుపెట్టే ప్రతి ఒక్కరికి కూడా కళ ఉంటుంది. అట్లీస్ట్ రాష్ట్ర స్థాయిలోనో కేంద్ర స్థాయిలోనో గుర్తింపు ఉంటే బాగుంటుందని. సరే, రచనల ద్వారా ఎంత గుర్తింపు వచ్చినా కానీ పర్టికులర్గా ఒక అవార్డు వచ్చినప్పుడు ఆ గుర్తింపు అనేది రెట్టింపు అవుతుంది. అండ్ వాళ్ళ మీద కాస్త ఫోకస్ అనేది పడుతుంది. ఆ ఫోకస్ వల్ల కాస్త మన రచనలు, లేదంటే మనం చేస్తున్న పోరాటమే కానీ, లేదంటే ఎందుకు మనం రాస్తున్నాము అనేవన్నీ కూడా ఫోకస్లోకి వస్తాయి. కాబట్టి అది ఆనందదాయకమైన విషయం. నాకే కాదు, నాతో పాటు దాదాపుగా ఇప్పుడు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిజానికి అవార్డు మాత్రమే ఒక వ్యక్తికి వచ్చింది, కానీ ప్రతి ఒక్కరికి వచ్చిందన్న ఆనందం మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే ఉందో. సో ఓకే, మీకు అవార్డు వస్తుంది అనే విషయం అయితే గ్యారంటీ లేకుండే ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ సో సడన్లీ, ఎందుకంటే ఇంకా మీకు చాలా టైం ఉంది, మీరు ఇంకా చాలా చిన్న వయసులో ఉన్న యువ రచయిత. సో మీకు సో సడన్గా పురస్కారం వచ్చింది అని చెప్పేసి కాల్ చేసినప్పుడు ముందు అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి, అప్పుడు ఏం జరిగిందో మాకు తెలుసుకోవాలని ఉంది. వీఆర్ సో క్యూరియస్ అబౌట్ టు నో ఇట్. యాక్చువల్గా 15వ తేదీ ఆ రోజు నేను డాక్టర్ విఎన్కే శర్మ అని మా నిజామాబాద్ రైటర్, ఆయన కామారెడ్డి, ఆయనతో మాట్లాడడానికి అని చెప్పేసి మేము సాహిత్య చర్చ కోసం అని చెప్పేసి అనుకున్నప్పుడు, సరే ఖాళీగానే ఉన్నా కదా, సీనియర్ రైటర్ కదా, ఆయనతో మాట్లాడదామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళి మేము సాహిత్యం గురించి మాట్లాడుకుంటుంటే తను చాలా బాగా రాస్తున్నావు, ఇలా ఇప్పటికి షార్ట్ లిస్ట్ అయి ఉన్నావు కదా అని ఆయన కూడా తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. నేను ఆ టైంలో అన్నానమాట, అంటే ఒపీనియన్ అనమాట. నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు యంగ్ రైటర్స్ చాలామంది, కొంతమంది వాళ్ళ అస్తిత్వాన్ని, ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ అస్తిత్వాన్ని ఎక్కువగా రాస్తున్నారు. ఆ రకంగా నేను మా బంజారాల అస్తిత్వాన్ని రాసుకుంటూ వస్తున్నా. కొంతమంది అంటే కొంతమంది నుంచి విన్న ఒపీనియన్స్ అనమాట. అవార్డుల కోసమే యువకులు ఇప్పుడు రాస్తున్నారు, ఈ అవార్డు తప్పించి వేరే లోకమే లేదు అని చాలా ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాము. ఆ రకంగా నా గురించి కూడా, నేను కూడా ఏదో అవార్డు కోసమే రాస్తున్నానన్న అది కూడా చాలామంది, నువ్వు ఇట్లా చేయకూడదు, నువ్వు ఇంకా రాయాలి అంటే 4 పుస్తకాలు రాశాను. 26 ఏళ్ళు 4 పుస్తకాలు అన్నీ కూడా దాదాపుగా 1000 పేజీలు ఇప్పటిదాకా. నా టోటల్ బుక్స్ కలిపితే 1000 పేజీల వర్క్. సో వర్క్ చేస్తూనే ఉన్నాను. టైం పడుతుంది, కొంచెంగా నేర్చుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము. సో నా విషయం చెప్తూ ప్రతి రైటర్ కూడా ఏదో అవార్డుల కోసమే రాస్తారు యంగ్ రైటర్స్ అన్న టైప్లో ఇట్లా అంటున్నారు. ఇట్లాంటి ఒపీనియన్స్ వింటూ ఉంటాం. ఈవెన్ ఫ్రెండ్స్ కూడా అలాగే మాట్లాడడం చాలా బాధగా ఉంటుంది సార్. నిజానికి బహుశా ఈ అవార్డులు అన్నీ పూర్తిగా లేకపోతే నిజంగా రాయాలనుకునే వాళ్ళు రాస్తారు, అవార్డుల కోసమే రాసే వాళ్ళు ఆపేస్తారు కదా అని అంటూ ఉన్నాను. అనేసి భోజనానికి కూర్చున్నాం. నాకు ఫోన్ వచ్చి, కంగ్రాచులేషన్స్ యువ పురస్కార గ్రహీత మీరు అంటే ఒక్క క్షణం నాకు నవ్వొచ్చేసింది పిచ్చిగా. ఏంటి నిజమా ఇది, నిజంగానే ఇప్పుడే అవార్డు గురించి మాట్లాడడము, ఆయన దాంట్లో మళ్ళీ ఇది అని ఇంకా షాక్లో ఉన్నాను నేను. ఎవరైతే నేను శర్మ గారు ఉన్నారో వాళ్ళ మిస్సెస్, ఇంకా వాళ్ళు పట్టరాని ఆనందం. వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేయడం అంతా ఇంకా అసలు క్షణాల్లో అది లైక్ ఎక్స్ప్రెస్ న్యూస్ లాగా ఇంకా అంతా హంగామా అయిపోయింది. ఇంకా నేను తింటూ ఇంకా అలా సరే ఆయన అన్నారు, సరే అవార్డు వచ్చింది కదా, ఇప్పుడు బిజీగా ఉంటారు కదా, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతారంటే, లేదండి మనం ఒక పని అనుకున్నాం కదా, మనం ఆ పని చేసుకుందాము అని చూపు కాత్యాయన ఒక రైటర్ ఉన్నారు, ట్రాన్స్లేటర్. ఆవిడని ఎప్పటి నుంచో కలుద్దాము అని అనుకుంటే, యాక్చువల్గా ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను ఆవిడని ఫేస్బుక్లో. నేను ఆవిడని ఈయనతో మాట్లాడాక వీళ్ళకి ఫ్రెండ్స్ అంట వాళ్ళు. నాకు కూడా తెలుసు అండి, ఫేస్బుక్లో నాకు ఫ్రెండే మేడం గారు అంటే కలుద్దాము అనుకున్నాం. ఇప్పుడు అవార్డు వచ్చిందని చెప్పి సడన్గా నేను నా పని ఎందుకు మానుకుంటా, సరే అది వస్తే వచ్చింది, మనం వెళ్దాము అని మేము కాత్యాయని గారి ఇంటికి వెళ్ళి కాసేపు అక్కడ ఉండి మాట్లాడి సాయంత్రానికి 4 అయిపోయింది. ఆ రకంగా అప్పటికి ఇంకా ఫోన్స్ వస్తుంటే సైలెంట్లో పెట్టేసి నేను అనుకున్న అపాయింట్మెంట్స్ అవి పూర్తి చేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళాను నేను.